కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం వాకలపూడిలో స్థల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తాము 2 ఫ్లాట్లను చట్టబద్ధంగా కొనుగోలు చేసి ఇన్నాళ్లు తమ ఆధీనంలో ఉంచుకున్నప్పటికీ ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడికి చెందిన పాలిక అప్పారావు భార్య గోపమ్మ వద్ద నుంచి 2004లో సర్వే నంబర్ 212/3లోని 277 చదరపు గజాల విస్తీర్ణం గల 31వ ఫ్లాట్ను 2005లో అదే సర్వే నంబర్లోని 388 చదరపు గజాల విస్తీర్ణం గల 29వ ఫ్లాట్ను కొనుగోలు చేసినట్లు కిషోర్ రెడ్డి నాయుడు తెలిపారు. కొనుగోలు చేసిన నాటి నుండి ఈ 2 ఫ్లాట్లు తమ ఆధీనంలోనే ఉన్నాయని, అయితే 6 నెలల క్రితం స్థలాన్ని పరిశీలించడానికి వెళ్ళగా గుర్తు తెలియని వ్యక్తులు ఆక్రమించి గోడ నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించామన్నారు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు అధికారుల ద్వారా సర్వే నిర్వహించామన్నారు. తమ స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తులకు న్యాయపరంగా నోటీసులు జారీ చేసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఫిర్యాదు చేయగా పంచాయతీ ద్వారా నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం తమ స్థలానికి రక్షణ కల్పించేందుకు చట్టబద్ధంగా ప్రహారీ గోడ నిర్మాణం చేపడుతున్నామని కిషోర్ రెడ్డి నాయుడు వెల్లడించారు. నమస్కారం అండి. నా పేరు కిషోర్ రెడ్డి నాయుడు, పూర్తి పేరు. అయితే మేము 2004లో కొనుక్కోవడం జరిగింది. మా బావగారు, మా మావయ్య గారి పైన 2 సైట్లు ఉంటాయి. 29 ఫ్లాట్, 30, 31, 2. మేము అప్పటి నుంచి కూడా మా పొజిషన్లో ఉండి మా బావగారు లండన్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నారు. గత 6 నెలల క్రితం వచ్చాక మేము మా సైట్లో వచ్చి చూసుకుంటే ఇవన్నీ ఓడగట్టేసి ఇవన్నీ ఆక్రమించేసి ఉన్నాయి. మేము ఏం చేసామంటే డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టి మా డాక్యుమెంట్స్ అవి ఇచ్చి మేము అన్ని సబ్మిట్ చేసి సర్వేకి అడిగాం. అయితే వాళ్ళని తీసుకుని మేము ల్యాండ్లోకి వస్తే కొంతమంది నాయకులు వచ్చి ఇక్కడ మేము సారథి గారు అని చెప్పి ఒక ఆయన వచ్చారు. వచ్చి మీ సర్వే పెట్టుకోండి, మీదైతే మీరు తీసుకోండి, అదైతే మేము తీసుకుంటామని చెప్పి అన్నారు. మీ సర్వే పెట్టుకోవడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కంప్లైంట్ పెట్టాం, మాది ఇలా జరిగిందని చెప్పి. అయితే వాళ్ళు వచ్చి సర్వే పెట్టాం, నోటీసులు ఇచ్చారు. మాది కాదు. అయితే వాళ్ళు వచ్చి నోటీసులు ఇచ్చారు పంచాయతీ డిపార్ట్మెంట్. వాళ్ళు వచ్చి రెస్పాండ్ అవ్వలేదు. రోజు మా మావయ్య గారిని, మా బావగారిని కూడా తీసుకొచ్చాం. వాళ్ళు తీసుకురమ్మన్నారు. తీసుకొస్తే అప్పుడు కూడా మీకు రాలేదు. మళ్ళీ మేము నోటీసు మళ్ళీ ఇవ్వమని చెప్పాం. అది కూడా జరిగింది. మా డాక్యుమెంట్లన్నీ మా దగ్గర ఉన్నాయి. మేము డిపార్ట్మెంట్కి అన్నీ కూడా చూపించాం. వాళ్ళ దగ్గర సర్వే చూసుకుని చేసుకోమని చెప్పాం. మాది మేము కాబట్టి మాది మేము చేసుకున్నాం వర్క్. సరే, పంచాయతీ ద్వారా వెళ్ళారా లేకపోతే పంచాయతీ ద్వారా మేము కంప్లైంట్ పెట్టి నోటీసు ఇప్పించామండి. నోటీసులు కూడా ఇచ్చారు. కూడా ఫోన్ చేసి స్పందించారు. బాగానే స్పందించారు. వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వచ్చి పొజిషన్కి వచ్చి చూసుకుని కొలత చూసుకుని మీదైతే మీరు తీసుకుని వాళ్ళైతే వాళ్ళు తీసుకుంటారని చెప్పారు. పోలీసు వారు కూడా వచ్చారు. దానికి పోలీసు వారు కంప్లైంట్ పెట్టామని ఇంకా లేవు అంటే ఏం విషయం జరగలేదు కాబట్టి ఇంకా ప్రజెంట్ రాలేము. ముగ్గురు వచ్చారని చెప్పారు. ఎవరండి? పోలీసు ఎవరు రాలేదండి.